వాళ్ళు చెప్పకపోయినా నాకేం బాధ లేదు, కానీ ఉన్న బాధలు చెప్పాలని నాకు ఉంటుంది. నిజాలు చెప్పితే ఎవరు అండి, నేను మనసులో పెట్టుకుని గంగాధర్ అన్న, అనంతపురం డిస్ట్రిక్ట్ ఇక్కడే. సో ఏం చేస్తుంటారు ఇక్కడ? ఏదో విలం బ్యాచ్ వెళ్ళి ఏదైనా సెట్ చేసుకుందామని వచ్చా. ఇక్కడ ఏం లేదు, ఏదైనా ఊరు ఒకసారి వెళ్ళామంటే రెండోసారి ఛాన్స్ ఉండదు. అది పక్క. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వస్తారన్న, పిచ్చి నా కొడుకులే వస్తారు, ఏముండదు ఇక్కడ. ఒకప్పుడు ఉండేది ఆర్టిస్ట్ ఏం లేదు సార్, విలంగా వెళ్దాం బ్యాక్గ్రౌండ్ అని వచ్చా, అంతకు మించి ఏం లేదు. యాక్టింగ్ ఎలా ఉంటా అంటే చేసా 2-3 సినిమాలలో, హరిహర విరుమాలో చేసా, ఫైట్ సీన్ లో ఉన్నా, మరి వచ్చేసి ఇక్కడ కింగ్డమ్ లో ఉన్నా, బ్యాక్ సైడ్ అన్ని చేసా బ్రో. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామన్నా ఏం ఉండదు బ్రో. ఏదో అవుదాం సాధిద్దాం వస్తారు, కానీ ఇక్కడికి వచ్చాక గడ్డ మీద పనులు ఎత్తుకోవాలా. ఆ పని దొరకకపోతే లాడ్జ్కి డబ్బులు కట్టలేక రోడ్ల మీద పడుకుంటారా, అలా సిచ్యువేషన్ లో ఉన్నారు ఇక్కడ. తినడానికి కానీ రావన్నా, అప్పుడు ఇండస్ట్రీ కాదు ఇది, కృష్ణానగర్ పేరుకు. నవరసాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి, అంతకు మించి ఏం నా ప్రజెంట్ ఇక్కడ ఒక చెప్తున్నా, ఏదో యాక్టింగ్ కదా వస్తారు వేరే ఊరి నుంచి. ఇక్కడ ఏం లేదు, తింటానే ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళకపోతే రోడ్డు మీద బతుకులు, తినడానికి 5 రూపాయలు అన్నం కానీ ఉంటా డబ్బులు, అలాంటి సిచ్యువేషన్. అంటే ఎట్లా ఇప్పుడు సినిమాలో మీకు పేమెంట్ అనేది కరెక్ట్ అందుతుందా? పేమెంట్ ఇస్తారన్న, జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే ఇస్తారు, ఎంత 400. ఆ 400 కానీ రాకపోతే రోడ్డు మీద 5 రూపాయలు అన్నది రోడ్డు మీదే పడుకున్న సిచ్యువేషన్స్. అంటే అవి కూడా టైంకి ఇవ్వడం, టైంకి వస్తుందన్న, ఆ టైంకి కానీ చూసుకొని సెలెక్షన్ చేసుకొని ఎక్కించుకుంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ తీసుకోకపోతే అప్పుడు మీ పరిస్థితి అంతే, 5 రూపాయలు భోజనం రోడ్డు మీద పాలు. మీరు ఫీల్డ్ లోకి వచ్చినాక ఇప్పుడు బాధపడ్డాను, బాధేందన్న, డైలీ బాధే. ఎలా ఏమన్నా ఏదో సాధిద్దామని వచ్చా, ఏం లేదు ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. చాలా మంది ఊర్లలో కూడా చెప్తారన్న, ఇక్కడ ఉండేటోళ్ళు చెప్తారు, ఏం చెప్పినా అంతా వేస్ట్ ఇక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద హీరోలు, డైరెక్టర్లు కూడా చెప్తుంటారు సొంత టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తామని అంటుంటారు. చేస్తారు. సో సొంత టాలెంట్ ఎప్పుడన్నా మీ ముందు కళ్ళ ముందు కానీ నేను చూడలే అన్న, నేను చూడలే. అవన్నీ మాటలే అన్న. ఇంకోటి ఏదంటే కాంపిటీషన్ ఒక 450 ఇస్తా అంటారు, ఒక 400 ఇస్తా అంటారు జూనియర్ ఆర్టిస్ట్. ఇచ్చేటోళ్ళు కానీ గంజాయి వనంలో మొక్క ఎలా ఉంటుంది, తులసి మొక్క, అలా తులసి మొక్కని తీసేస్తారు. అది. మీ పేరు? నా పేరు సాయి కుమార్ అన్న. ఎక్కడ ఉంటారు అన్న? ఇక్కడే కృష్ణానగర్ లోనే ఉంటాను అన్న. సెట్ వరకు జూనియర్ ఆర్టిస్ట్ గా పోతా ఉంటా. సో ఎట్లుంటది? ఎందుకంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ గురించి చాలా రకాలుగా చెప్తుంటారు అన్న. ఒకటి ఏంటంటే పొద్దున్నే లేచి వస్తే, మార్నింగ్ వస్తే పని వెతుక్కోవాలా, పని ఎత్తుక్కొని వర్క్ దొరికిందంటే వర్క్ పోవాలా, లేదంటే రూమ్ పోయి పడుకోవాలంతే అన్న. ఏంటంటే ఇంకోటి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సెట్ వర్క్ దొరుకుతుంది, సెట్ వర్క్ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ వానల కాలంలో పనులు అయితే దొరకవు. పని అయితే ఖచ్చితంగా సెట్ వర్క్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ పని ఎత్తుక్కొని పని దొరుకుతుంది, ఏడో ఒకసారి పని దొరకడం అయితే దొరుకుతుంది. వర్క్ అయితే దొరుకుతుంది, కానీ ఈ వానల కాలం కాబట్టి వర్క్ అయితే ఇప్పుడు దొరకదు అన్న. వానల కాలంలో దొరకదు, మిగతా టైంలో దొరుకుతుంది. సో మీకు పర్ డే ఎంత ఇస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ పోతే 400 ఇస్తారన్న, సెట్ వర్క్ పోతే 800 ఇస్తారు. సెట్ వర్క్ పని చేయాలా, జూనియర్ ఆర్టిస్టు పని ఏమి ఉండదు, వర్క్ అయితే దొరుకుతుంది. వానల కాలం ఒకటి దొరకదు.
అంటే ఎట్లుంటది అన్న పేమెంట్ అంతా కరెక్ట్ టైం అందుతుందా? టయానికైతే అందుతుంది. మంచోళ్ళ కాడికి మనం పోవాలంతే. ఎవరి కాడికంటే వాళ్ళని నమ్మి పోకూడదు. కరెక్ట్ మనిషి కరెక్ట్ మాట్లాడుకోవాలా, పోవాలా వర్క్. ఎలాంటి మోసాలు జరుగుతాయి? మోసాలంటే ఏముండవు అన్న, మనం మాట్లాడుకుంటే బట్టి ఉంటుంది అన్న ఏదైనా వర్క్. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఈవినింగ్ ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ 4:30కి లేస్తామన్నా, ఈవినింగ్ రాత్రి 8:30 9 గంటలు పడుకుంటాం. పడుకొని పొద్దున్నే మార్నింగ్ 4:30 5 గంటలకు 4:30కి లేచేస్తాం. లేచి స్నానం చేసి గడ్డపైకి వస్తాం. సండే ఒకరోజు దొరకదు, వర్క్ అస్సలు దొరకదు. ఎందుకంటే సండే డబుల్ పేమెంట్ ఇవ్వాల్సింది వస్తుందని చెప్పి వర్క్ ఎవరు చెప్పరు. షూటింగ్లు కూడా ఉండవు సండే. అంటే కాల్ షీట్ డబల్, అంటే కార్డు వాళ్ళకు డబల్ ఉంటుంది, మాకు సింగిలే ఉంటుంది. కానీ ఆ రోజు సెలవు పెడతారు వాళ్ళ డైరెక్టర్లు అందరూ సెలవు ఇస్తారు. అది కార్డు అంటే కార్డు తీసుకుంటే అది పేమెంట్ కట్టాలా. అది ఎంత ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కార్డు ఉంటుంది. సెట్ వర్క్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్కి అయితే ఒక అమౌంట్ ఉంటుంది. కార్డు తీసుకుంటే పని దొరుకుతుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళు అది కూడా అంతే, మాకన్నా తక్కువే పని ఉంటుంది. కార్డు తీసుకోకపోవడమే మేలు. కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. కార్డు లేని వాళ్ళనే ఎక్కువ తీసుకుంటారు, కార్డు ఉండే వాళ్ళను తక్కువ తీసుకుంటారు. కానీ వాళ్ళకన్నా మాకే పని ఎక్కువ దొరుకుతాయి. కార్డు ఉండే వాళ్ళకి 1400 1500 ఉంటుంది సెట్ డిపార్ట్మెంట్ కు. కార్డు లేని వాళ్ళకైతే 800 1000 ఉంటుంది. అంటే షూటింగ్స్ లో మీకు ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్న? సెట్ వర్క్ వాళ్ళకైతే ఫుడ్ సూపర్ ఉంటుంది అన్న. చికెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అయితే ఫుడ్ మామూలు ఫుడ్, నార్మల్ ఫుడ్డే ఉంటుంది. అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టుల వల్ల కూడా ఒక సినిమా నిలబడేది జూనియర్ ఆర్టిస్ట్ కూడా. అవును. సో వాళ్ళని ఎందుకో నాకు అదే అర్థం కావడం లేదన్నా. మనకు తెలియదు, వాళ్ళని అడగడం కూడా అడగలేదు. జూనియర్ ఆర్టిస్ట్ పోతే మామూలు ఫుడ్ పెడతారు. సెట్ వర్క్ ఫుడ్ ఉంటుంది, ఇంకొక డిపార్ట్మెంట్ ఒక ఫుడ్ ఉంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఫుడ్ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. అడుగుదామన్నా కూడా వాళ్ళు ఏం రిప్లై ఇయ్యరు, ప్రొడక్షన్ ఏం రిప్లై ఇయ్యరు. అంటే మీరు ఎలా వచ్చారు? జాబ్ కోసం వచ్చారా లేకపోతే సినిమాల మీద ఇంట్రెస్ట్ తోనే వచ్చానన్న. సినిమాలు కమిడియన్ అయిదామని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాను. అన్న చేయలేదన్నా, వెనక పక్కనే ఉంటారు కానీ ముందు వరకు ఎవరు తీసుకురారు. ఆడిషన్స్ పోవాలా, లేదంటే ఏదన్నా దిల్రాజ్ ఆఫీసులకు వాళ్ళ ఆఫీసులకు పోయి తిరిగితే అవుతారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు గ్రూప్ లో పెట్టినప్పుడు మనం పోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ సినిమాలు సాధిద్దాం చాలా మంది వాళ్ళకి ఏం చెప్తానంటే, ఒకటి మనం వర్క్ చేయాలంటే వర్క్ కోసం రండి. ఇక్కడికి వచ్చినారంటే మీకు ఎవరే కానీ ఛాన్స్ ఇయ్యరు. ఇంకోటి ఏంటంటే ఛాన్స్ అయితే ఇయ్యరు. వచ్చినారంటే వర్క్ దొరుకుతుంది. లెక్క కోసం ఏదైనా సంపాదించుకోవాలన్నా కూడా సెట్ వర్క్ జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి 400 800 పేమెంట్ల కోసం అయితే రాండి. ఆర్టిస్ట్గా ఇక్కడ ఎవరు ఎదగనియరు. ఒకటే చెప్తున్నా. చాలా ఉన్నాయి. అవునవును చెప్పరు. లేబర్ లాగా అడుక్కోవాలి, ముఖాలు చూసి తీసుకెళ్తారు.